అప్పుడు భవిష్యత్తు బాగుంటుంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళకి ఒక పరీక్ష అన్న పెట్టబోతున్నారా పవన్? ఖచ్చితంగా. అంటే పార్టీకి పనిచేసే వాళ్ళకి పరీక్ష అనినే కాదు, పార్టీకి ఇప్పుడు ఏంటంటే పదవులు అన్ని నామినేటెడ్ పదవులు అందరికీ రావు కదా. ఆ రానటువంటి వాళ్ళకి ఇది ఒక అదనపు ప్రయోజనం. అంటే ఇది ఒక కొత్త బాధ్యత, ఏదో ఒకటి. అంటే వాళ్ళని ఖాళీగా కూర్చోబెట్టడం. అంటే చిత్తశుద్ధితో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని దశల వారీగా గుర్తించి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తాము అన్న మాటకి ఇప్పుడు అంటే జనసేనలో అందరూ చిత్తశుద్ధితోనే పనిచేస్తారు, కాకపోతే మళ్ళీ వాళ్ళను గుర్తించడం అంటే ఏంటి వ్యూహం అని. అంటే ఇప్పుడు వాళ్ళందరికీ పదవులు ఇవ్వడం కుదరట్లేదు కాబట్టి ఇస్తున్నారు. ఆల్రెడీ మొన్న రకంగా చెప్పాలంటే ఇది కాపీ క్యాటే. టీడీపీ మొన్ననే చేసేసింది. లోకేష్ అన్ని చోట్ల ప్రమాణ స్వీకారాలు కూడా చేయించారు కదా. స్వయంగా మంత్రులందరూ వెళ్ళి ప్రమాణ స్వీకారాలు చేయించారు బూత్ కమిటీల స్థాయిని. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ సంస్థాగత నిర్మాణం చేసేసుకున్నారు. వాళ్ళు ఉట్టి రాజకీయ అధికారమే చేయట్లేదు, పాలనతో పాటు వాళ్ళ పార్టీని కూడా సంస్థాగతంగా డెవలప్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా చేయడానికి ముందుకు రావడం అన్నది మంచి పరిణామం. భవిష్యత్తులో రాజకీయాలకు అవసరం అది. సరే, ఇంకొకటి ఇప్పటికే లోకేష్ గారు ఒకటి పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు జనవాణి అని చెప్పి ఒకటి పెట్టారు. ఇలా ఎవరికి సమస్యల పరిష్కారం సంబంధించి ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఒక 11 మందితో ఒక పరిష్కార మార్గం ఎంచుకోవడం, ఒక 11 మందితో ఒక స్పెషల్గా వివాదాల పరిష్కార విభాగం అని చెప్పి ఏర్పాటు చేయడం, ఏంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారిది అనుకోవాలి? అంటే అవన్నీనేమో ఇప్పటిదాకా వీళ్ళు పెట్టినటువంటి ప్రజావాణులు ఇది ప్రజలకి సంబంధించినటువంటి వివాదాల పరిష్కారం. కానీ పార్టీలో వివాదాలు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఒక నియోజకవర్గ పరిధిలో సొంత పార్టీలోనే 2-3 మధ్యన విభేదాలు వస్తున్నాయి.